దీన్ని పాన్ పత్తా అంటారండి. పాన్ పత్తా పాన్ అంటే పత్తా కిల్లి ఆకు. పాన్ కిల్లి పత్తా ఆకు. కిల్లి ఆకు అంటాం అది. ఆహా. దీనికి ఏంటంటే దీని ఆకు అంటే కిల్లి నోట్లో ఆకు అంటే వేసుకుంటే ఇందులో కిల్లి కడతారా ఏంటి? కాదు కదా. ఇది అలా కట్టేది కాదండి. ఆ. దీని ఆకులనే మామూలుగా కిల్లిలాగా తినచ్చు. తిన్న వెంటనే తింటే కొంచెం జీర్ణం అది బాగా అవుతుంది. ఏంటంటే నిజమేనండి. మిఠాకిల్లిలా ఉంది. మిఠాకిల్లి కాదు, చమన్ బారు. మొత్తానికి చమన్ బారు టేస్ట్లో ఉంది. కిల్లి ఆకు. తింటే ఎలాగ మనకి కిల్లీలో చమన్ బారు వేస్తారు, ఆ టేస్ట్లో ఉంది. అలాగే ఆకు తింటే కొంచెం అరుగుదల అది బాగుండి డైజెషన్ అది ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఏంటంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియా కుజిన్స్లో వాళ్ళ వంటల్లో ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్ కింద ఈ ఆకుని ఎక్కువ వాడతారు అన్నమాట. ఓహో. సో అలాగే ప్రాచుర్యం మనం కొత్తిమీర వాడినట్టు వాళ్ళు ఇది వాడతారు. సౌదీ అరేబియా సైడ్, అలా సింగపూర్ సైడ్, అలా సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాస్లో మొత్తం అంతా కూడా ఈ ఆకుని మామూలు ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా వాడతారు అన్నమాట. ఇది కూడా మంచి రకము. ఇది కూడా ఇప్పుడు జనరల్ నర్సరీస్లో కూడా పాన్ పత్తా అనేసి అమ్ముతున్నారు. చాలా మామూలుగా దొరుకుతుంది. ఇది కూడా వేసుకుంటే ఇది కూడా మంచిదే. ఒక 2-3 మొక్కలు ఎవరైనా కూడా చాలా ఈజీగా గ్రో అయ్యే రకమే. అవును. పెద్దగా దీనికి వాటర్ అవసరం ఉండదు. వాటర్ పెద్ద అవసరం ఉండదు. న్యూట్రిషన్ పెద్ద అవసరం ఉండదు. మామూలుగా గ్రో అయిపోతుంది.